ఫ్రెండ్స్, మీకు వెబ్ టెక్నాలజీస్ సబ్జెక్ట్‌కి మీకు నోట్స్ ఈజీగా ప్రిపేర్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇందులో యూనిట్ 1 వచ్చేసి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 చూడండి. ఇది సిలబస్. HTML కామన్ ట్యాగ్స్, క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్, ఇంట్రొడక్షన్ టు XML అండ్ యూనిట్ 2లో సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ PHP. యూనిట్ 2 చిన్నగా ఉంటుంది. యూనిట్ 3 వచ్చేసి ఇంట్రొడక్షన్ టు JDBC. సో, వర్కింగ్ విత్ సర్వ్లెట్స్, వెబ్ అప్లికేషన్స్. అండ్ యూనిట్ 4 వచ్చేసి హ్యాండ్లింగ్ సెషన్స్, ఇంట్రడ్యూసింగ్ JSP, ఇంప్లిమెంటింగ్ ఫిల్టర్స్. HTML కామన్ ట్యాగ్స్ మీకు HTML లిస్ట్. సో, లిస్ట్లో మీకు లాంగ్ ఆన్సర్ వస్తే సో ఇదంతా రాయాల్సి ఉంటుంది. అంటే HTML లిస్ట్స్ 3 టైప్స్ ఉంటాయి. లిస్ట్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్: ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డిస్క్రిప్షన్ లిస్ట్. సో, ఆర్డర్ లిస్ట్కి థియరీ పార్ట్ ఇది, అండ్ ఇది ఎగ్జాంపుల్. అన్ఆర్డర్ లిస్ట్కి థియరీ పార్ట్, ఎగ్జాంపుల్. డిస్క్రిప్షన్ లిస్ట్కి థియరీ పార్ట్, ఎగ్జాంపుల్. అండ్ HTML టేబుల్స్, మీకు HTML టేబుల్స్ థియరీ పార్ట్, ఇది ఎగ్జాంపుల్. HTML టేబుల్స్ అనేది సపరేట్ కాన్సెప్ట్, థియరీ పార్ట్, ఎగ్జాంపుల్. ఏం లేదు, HTML టేబుల్స్లో మీరు ఈ 4 పాయింట్స్ రాసేసి ఈ ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? లాంగ్ ఆన్సర్కి వస్తే, షార్ట్ ఆన్సర్కి వస్తే జస్ట్ ఈ 2 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? అండ్ HTML ఇమేజెస్. సో, HTML ఇమేజెస్ కూడా మీరు షార్ట్ ఆన్సర్కి వస్తే జస్ట్ ఒక పాయింట్ రాస్తే సరిపోతుంది, లేకపోతే ఈ పాయింట్ రాస్తే సరిపోతుంది. అండ్ లాంగ్ ఆన్సర్కి వస్తే ఇది రాసేసి సింటాక్స్ కంపల్సరీ, ఎగ్జాంపుల్ కంపల్సరీ. అండ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ఇమేజ్ ట్యాగ్. SRC ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ ఎలా రాసాము, SRC ఆల్ట్, సో విడ్త్, హైట్, ఇవన్నీ అట్రిబ్యూట్స్ అన్నట్టు. SRC హైట్, విడ్త్, ఆల్ట్ అట్రిబ్యూట్స్ అన్నట్టు. సో, వాటి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ. SRC అట్రిబ్యూట్, ఆల్ట్ అట్రిబ్యూట్, హైట్ అట్రిబ్యూట్, విడ్త్ అట్రిబ్యూట్. ఓకేనా? HTML ఫామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే ప్రిపేర్ చేశాను. సో, మీకు ఇవి చదువుకుంటే సరిపోతుంది. HTML ఫామ్స్. సో, ఇది రాసేసి HTML ఫామ్స్ అంటే ఏంటిది, దానికి ఎగ్జాంపుల్, HTML ఫామ్స్ ఏమేమి ఉంటాయి వాటికి ఎగ్జాంపుల్. సో, అండ్ దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, దానికి ఎగ్జాంపుల్ ఇది. ఓకేనా? సో, ఎగ్జాంపుల్ కూడా ఖచ్చితంగా రాయండి. ఇక్కడ వచ్చేసి HTML హెడ్ ట్యాగ్ ఓపెన్ ట్యాగ్ క్లోజ్ చేసాము. సో, దాని లోపల టైటిల్ పెట్టాము. టైటిల్ ఇది ఓపెన్ ట్యాగ్ అంటారు, ఇది క్లోజ్ ట్యాగ్ అంటారు. ఇది ఓపెన్ ట్యాగ్, ఇది క్లోజ్ ట్యాగ్. ఓకేనా? హెడ్ ఓపెన్ ట్యాగ్, హెడ్ క్లోజ్ ట్యాగ్, టైటిల్ ఓపెన్ ట్యాగ్, టైటిల్ క్లోజ్ ట్యాగ్. బాడీ ఓపెన్ చేసాము, బాడీ నెక్స్ట్ పేపర్లో క్లోజ్ అవుతుంది ప్రోగ్రామ్ అయిపోయాక. హెడ్ ఓపెన్ ట్యాగ్, హెడ్ క్లోజ్ ట్యాగ్. ఓకేనా? ఫామ్ ఓపెన్ ట్యాగ్ నెక్స్ట్ పేపర్లో క్లోజ్ అవుతుంది. పారాగ్రాఫ్ ఓపెన్ ట్యాగ్, పారాగ్రాఫ్ క్లోజ్ ట్యాగ్. సో, లేబుల్ ఓపెన్ చేసి లేబుల్ క్లోజ్ చేసాము. సో, పారాగ్రాఫ్ లోపల లేబుల్ ట్యాగ్ పెట్టాము. లేబుల్ ట్యాగ్ ఇది లేబుల్, యూజర్ నేమ్ అనేది లేబుల్. ఇన్పుట్ టైప్, ఇది టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఓకేనా? ఇక్కడ ఇన్పుట్ సపోజ్ మన నేమ్ ఇచ్చామనుకోండి, యూజర్ నేమ్ వచ్చేసి మన పేరు వస్తుంది. సో, మనము జీమెయిల్ అకౌంట్ కానీ ఇంకా ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ, అందులో మనకు యూజర్ నేము, పాస్వర్డ్ అడుగుతుంది కదా. సో, యూజర్ నేము అని కనిపిస్తే మనం కింద యూజర్ నేమ్ టైప్ చేస్తాము. సో, అందుకని టైప్ ఈక్వల్ టెక్స్ట్ అని పెట్టాము ఇన్పుట్కి. అది కాకుండా ఇన్పుట్కి టైప్ ఈక్వల్ టెక్స్ట్ కాకుండా ఇన్పుట్కి టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్. చూడండి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని పెడితే సో పాస్వర్డ్ తీసుకుంటుంది. టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని పెడితే నేమ్ తీసుకుంటుంది. సో, నువ్వు ఏ టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్ తీసుకుంటుంది. అలా కాకుండా టైప్ ఈక్వల్ టు, సో ఇది లేబుల్ అనమాట. ఓకేనా? సో, అది లేబుల్. అండ్ లేబుల్కి మనం వచ్చేసి టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని పెడితే పాస్వర్డ్ తీసుకుంటుంది.
సో దాంట్లో లేబుల్ ట్యాగ్ క్లోజ్ అండ్ ఇది పారాగ్రాఫ్ ట్యాగ్ మళ్ళీ దీంట్లో బటన్ ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసాము. సో ఈ బటన్ ట్యాగ్లో ఈ బటన్ ఏంటిది, బటన్ ట్యాగ్ టైప్ ఈక్వల్ సబ్మిట్ అని పెట్టాం. సో సబ్మిట్ బటన్ ఉంటుంది మనకు యూజర్ నేమ్ ఎంటర్ చేశాక పాస్వర్డ్ ఎంటర్ చేశాక ఆ సబ్మిట్ బటన్ అనమాట ఇది. అండ్ ఫామ్ బాడీ HTML మళ్ళీ క్లోజ్ చేసాము నెక్స్ట్ పేపర్లో. సో వచ్చేసి యూజర్ నేము ఇక్కడ ఎంటర్ చేస్తాము, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తాము, సబ్మిట్ బటన్ దాని అవుట్పుట్ ఇది. సో HTMLలో మీరు అవుట్పుట్ అనేది ఖచ్చితంగా రాయాలి. నేను పైథాన్ నోట్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఓన్లీ ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది, అవుట్పుట్ అవసరం లేదని చెప్పేసి చెప్పాను. సో పైథాన్కి ఓన్లీ ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది, అవుట్పుట్ అవసరం లేదు. కానీ HTML మాత్రం అవుట్పుట్ ఇది రాయండి. అండ్ ఇది ఫామ్ ఎలిమెంట్స్ అనమాట. ఇవి కూడా చదువుకోండి. 2 మార్క్స్కి వస్తే ఖచ్చితంగా లెక్కలు ఒక 2 మార్క్స్ ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని ట్యాగ్, సో దాని డెఫినేషన్ ఓకేనా. అండ్ HTML ఫ్రేమ్స్ అనమాట. ఫ్రేమ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా నేను ఓన్లీ మీకు ఇంపార్టెంట్ మాత్రం ప్రిపేర్ చేశాను. సో HTML ఫ్రేమ్స్ దానికి డెఫినేషన్, సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి మీకు ఫ్రేమ్స్ ఎలా క్రియేట్ చేయాలి ఇది రాయండి. క్రియేటింగ్ ఫ్రేమ్స్ అని పెట్టేసి ఇది రాయండి ఓకేనా. క్రియేటింగ్ ఫ్రేమ్స్ అని పెట్టేసి ఇది రాశాక అప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఓకేనా. అండ్ CSS బేసిక్స్ అనమాట ఇది. సో CSS ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. సో CSS బేసిక్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే CSS మీద మీకు ఏదైనా క్వశ్చన్ వచ్చినా కానీ, ఒకవేళ ఆ క్వశ్చన్ మీకు రాని క్వశ్చన్ వచ్చినా కానీ ఎగ్జామ్లో CSS మీద, అప్పుడు ఈ CSS బేసిక్స్ మీరు గుర్తుపెట్టుకొని రాసినట్లయితే సరిపోతుంది ఓకేనా. అట్లీస్ట్ హాఫ్ మార్క్స్ అయినా పడతాయి. అండ్ మీకు CSS మీద వేరే క్వశ్చన్ వచ్చినా కానీ మీరు బేసిక్స్ గుర్తుపెట్టుకొని రాయడం వల్ల ఏం జరుగుతుందంటే హాఫ్ మార్క్స్ కన్నా ఎక్కువనే పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు వేరే ఏం రాయట్లేదు కదా, దానికి రిలేటెడ్ రాస్తున్నారు కాబట్టి నో ప్రాబ్లం. దానికి ఎగ్జాంపుల్ కూడా రాయడం మర్చిపోకండి. ఒకవేళ CSS బేసిక్స్ అడిగితే అలానే రాసేయండి బేసిక్స్. అండ్ ఇది టైప్స్ ఆఫ్ CSS, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్లైన్ CSS, ఇంటర్నల్ CSS, ఎక్స్టర్నల్ CSS అని ఉంటుంది. సో CSS అనేది మనం రాసిన మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో వాడతారు. సో HTML రాసాక దానికి మనం CSS అనేది వాడతాం అన్నమాట. సో పేజ్ని డిజైన్ చేయడం కోసం, మంచిగా నీట్గా కలర్ఫుల్గా కనిపించడం కోసం, దానికి స్టైల్ అప్లై చేయడం కోసం చూడండి, కలర్ ప్యాడింగ్ ఇవన్నీ మీకు కనిపిస్తుంటాయి. సో ఈ టైప్స్ ఆఫ్ CSS వచ్చేసి ఇన్లైన్ CSS, ఇంటర్నల్ CSS, ఎక్స్టర్నల్ CSS. ఇన్లైన్ CSSలో ఇవన్నీ ఉంటాయి ఓకేనా. దానికి ఎగ్జాంపుల్ ఇంటర్నల్ CSS, దానికి ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ CSS, దానికి ఎగ్జాంపుల్ ఓకేనా. క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్, ఇది వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది జావా స్క్రిప్ట్. ఇది యూనిట్ 1లో మీకు వచ్చేసి సెకండ్ పార్ట్ అనమాట. సో యూనిట్ 1లో మీకు ఇక్కడ జావా స్క్రిప్ట్ స్టార్ట్ అవుతుంది. సో జావా స్క్రిప్ట్ ఇంట్రడక్షన్ రాశాను మీకు. సో జావా స్క్రిప్ట్ అనేది మనం ఏ ఫీల్డ్స్లో వాడతాం అనేది ఇక్కడ మెన్షన్ చేస్తుంది. మెయిన్లీ జావా స్క్రిప్ట్ అనేది ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ రెండిట్లలో వాడతాము. యాక్చువల్లీ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ రెండిట్లలో వాడతాం జావా స్క్రిప్ట్ని. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి ఏంటంటే జావా స్క్రిప్ట్ అనేది ఓన్లీ ఫ్రంట్ ఎండ్లోనే వాడినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ మూడింటిని మనం ఇంటిగ్రేట్ చేసి వాడుతుంటారు, వాడడానికి అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ నుంచి వెళ్ళి అలాగే వాడేవారు కాబట్టి. సో మన జావా స్క్రిప్ట్ అనేది మెయిన్లీ ఫ్రంట్ ఎండ్కి ఎక్కువ వాడతారు. అండ్ బ్యాక్ ఎండ్కి వచ్చేసి మనకు Node.js ద్వారా వాడతారు ఓకేనా. ఇప్పుడు Node.js చాలా ఫేమస్ అయింది కదా, Node.js ద్వారా కూడా వాడుతున్నారు. React.js, Node.js ఇవన్నీ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసి బ్యాక్ ఎండ్ కూడా వాడతారు, ఫ్రంట్ ఎండ్ కూడా చేస్తారు ఓకేనా. అండ్ సో జావా స్క్రిప్ట్ మనకు ఏ ఫీల్డ్స్లో వాడతారని ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి.
ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ అనమాట జావాస్క్రిప్ట్లో. సో ఈ మీకు జావాస్క్రిప్ట్లో కండిషనల్ స్టేట్మెంట్స్, కంట్రోల్ స్ట్రక్చర్స్ ఇలా వస్తే మీరు ఖచ్చితంగా రాయండి. సో యాక్చువల్గా మీకు జావాస్క్రిప్ట్లో ఏంటంటే కంట్రోల్ స్ట్రక్చర్స్ అని చెప్పేసి అడిగితే కండిషనల్ స్టేట్మెంట్స్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఇవి 2 రాయాలి. అలా కాకుండా ఓన్లీ కండిషనల్ స్టేట్మెంట్స్ మాత్రమే అడిగితే, అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి మాత్రమే అడిగితే ఇఫ్ స్టేట్మెంటు, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంటు, ఎల్స్ ఇఫ్, లాడరు, స్విచ్ స్టేట్మెంట్ ఈ 4 రాస్తే సరిపోతుంది. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటిది, దానికి సింటాక్స్. ఇఫ్ ఎల్స్ దానికి సింటాక్స్, ఎల్స్ ఇఫ్ సింటాక్స్ సరిపోతుంది. అంటే ఇంకా లాంగ్ అయిపోతుంది ఆన్సర్. స్విచ్ దానికి సింటాక్స్. ఇక్కడ వరకు ఉంది ఆన్సర్. ఒకవేళ కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి అడిగితే మోస్ట్లీ వాళ్ళు ఎలా అడుగుతారంటే కండిషనల్ స్టేట్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ లైక్ వాట్ ఆర్ ద కండిషనల్ స్టేట్మెంట్స్ అవైలబుల్ ఇన్ జావాస్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ అని అంటారు. అంటే మీరు కండిషనల్ స్టేట్మెంట్స్ రాసి సింటాక్స్ రాసి సరిపోతుంది. సో ఇక్కడ స్టార్ట్ అయింది కండిషనల్ స్టేట్మెంట్స్ ఆన్సర్. ఇక్కడ స్టార్ట్ అయింది ఆన్సర్. ఇక్కడ నుంచి రాయండి కండిషనల్ స్టేట్మెంట్స్ రాసి థియరీ, సింటాక్స్, దీని థియరీ దాని సింటాక్స్. చాలా ఈజీగా ఉంటుంది. చూస్తే పెద్దగా అనిపిస్తుంది, చాలా ఈజీగా ఉంటుంది. అన్నింటికి ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ ఓకేనా. బ్లాక్ ఆఫ్ కోడ్. స్విచ్ స్టేట్మెంట్కి మీకు థియరీ, సింటాక్స్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్. సో మీకు స్విచ్ స్టేట్మెంట్కి ఏంటంటే ఇక్కడ స్విచ్ ఎక్స్ప్రెషన్ కేస్ ఏ బ్రేక్, కేస్ బి బ్రేక్, కేస్ ఎన్ బ్రేక్ ఓకేనా, అలా ఉంటుంది. ఇటరేటివ్ స్టేట్మెంట్స్లో సో వాట్ ఆర్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్? సో వాట్ ఆర్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటే వైల్ లూప్, డ్యూ వైల్ లూప్, ఫర్ లూప్ ఇవి రాయండి. వైల్ లూప్కి థియరీ, సో సింటాక్స్కి సింటాక్స్ వైల్ లూప్కి, డూ వైల్ లూప్ థియరీ, సింటాక్స్, ఫర్ లూప్కి కూడా థియరీ, సింటాక్స్. సో ఇటరేటివ్ అని అడిగితే ఇవి రాయండి. ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అని అడిగితే ఇవి రాయండి. అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్న ఇది రాయొచ్చు మీరు. ఇటరేటివ్ స్టేట్మెంట్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, అయితే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఓకేనా. సో అలా అడిగితే ఇది రాసేయచ్చు. ఫంక్షన్స్ ఇన్ జావాస్క్రిప్ట్ చాలా క్లియర్గా, చాలా ఈజీగా రాసి నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. ఫంక్షన్స్ కూడా ఇంపార్టెంటే. ఇది రాసేసి నాకు సింటాక్స్. ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఫంక్షన్స్ వచ్చేసి ఫంక్షన్స్ వితౌట్ పారామీటర్స్ అనమాట. సో మీకు చూడండి ఫంక్షన్స్ ఇన్ జావాస్క్రిప్ట్ అని చెప్పేసి ఆన్సర్ వస్తే, ఫంక్షన్స్ ఇన్ జావాస్క్రిప్ట్ అని వస్తే మీరు థియరీ రాసేసి ఈ సింటాక్స్ రాసేసి అప్పుడు ఫంక్షన్స్ ఇన్ జావాస్క్రిప్ట్ అని అడిగి వాడు ఏం చేస్తారంటే, సో ఫంక్షన్స్ ఇన్ జావాస్క్రిప్ట్ అని అడుగుతూనే ఈ థియరీ రాసేసి ఈ సింటాక్స్ రాయండి. ఆ తర్వాత ఫంక్షన్స్ వితౌట్ పారామీటర్స్, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఫంక్షన్స్ వితౌట్ పారామీటర్స్ అంటే ఈ ఎగ్జాంపుల్ రాయండి. ఫంక్షన్స్ విత్ పారామీటర్స్ అంటే ఈ ఎగ్జాంపుల్ రాయండి. ఫంక్షన్స్ విత్ రిటర్న్ వాల్యూస్ అడిగితే ఇది రాయండి. లేదు జస్ట్ మీకు ఫంక్షన్స్ గురించి అడిగి తర్వాత గివెన్ ఎగ్జాంపుల్ అంటే అప్పుడు ఫంక్షన్స్ గురించి రాసేసి సింటాక్స్ రాసేసి ఎగ్జాంపుల్ మీ ఇష్టం ఉన్న ఎగ్జాంపుల్ రాయండి. వితౌట్ పారామీటర్స్, విత్ పారామీటర్స్, ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూ,
ఫంక్షన్ ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఓకేనా. అండ్ ఇక్కడ అండ్ యూనిట్ 1లో థర్డ్ పార్ట్ ఇది. సో యూనిట్ 1 కొంచెం పెద్దగా ఉంటుంది. సో ఈ థర్డ్ పార్ట్లో మీకు ఏదైనా ఒక ఆన్సర్ నేర్చుకొని సరిపోతుంది. ఈ థర్డ్ పార్ట్ XML గురించి మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే మీరు యూనిట్ 1లో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ నేర్చుకున్నారు. ఓకేనా. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ నేర్చుకున్నారు కాబట్టి థర్డ్ పార్ట్ ఏదైనా ఒక ఆన్సర్ నేర్చుకొని సరిపోతుంది. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఏం నేర్చుకున్నారు వచ్చేసి HTML కామన్ ట్యాగ్స్ గురించి నేర్చుకున్నారు. క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ అంటే జావా స్క్రిప్ట్ గురించి నేర్చుకున్నారు. ఇప్పుడు ఇంట్రడక్షన్ టు XML థర్డ్ పార్ట్ అది. సో థర్డ్ పార్ట్ వచ్చేసి సో DTD అంటే ఏంటిది, సో దాంట్లో 2 మెయిన్ టైప్స్ ఏంటి, 2 మెయిన్ టైప్స్ ఆఫ్ DTD ఇన్ XML, ఇంటర్నల్ DTD, ఎక్స్టర్నల్ DTD. సో ఇంటర్నల్ DTD అంటే ఏంటిది, దాని ఎగ్జాంపుల్. ఎక్స్టర్నల్ DTD అంటే ఏంటిది, దాని ఎగ్జాంపుల్. ఇది మీకు ఈజీగానే ఉంటుంది. సో మీకు ఇంటర్నల్ DTD నేర్చుకున్నట్లయితే ఇది ఎక్స్టర్నల్ DTD వస్తుంది. ఈ పార్ట్ మొత్తం మళ్ళీ మీరు ఈ ఇంటర్నల్ DTD నేర్చుకుంటే ఎగ్జాంపుల్ ఈ పార్ట్ దీంట్లో అటాచ్ అవుతుంది చూడండి. ఎక్స్టర్నల్ DTDకి ఈ పార్ట్ అటాచ్ అవుతుంది చూడండి. సో అటాచ్ అవుతుంది కాబట్టి మీకు ఈ ఒక్కటి నేర్చుకుంటే ఎక్స్టర్నల్ DTD కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ అటాచ్ చేయండి. ఫస్ట్ ఎక్స్టర్నల్ DTDకి ఏంటంటే ఫస్ట్ ఇది రాయాలి, రాసాక అప్పుడు మీరు ఇది రాయాలి. సో ఇది ఇంటర్నల్ DTDలో ఈ పార్ట్ ఉంది, ఆ పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఎక్స్టర్నల్ DTDకి ఇది ఒకటి ఎక్స్ట్రా రాసాక ఇది పెట్టండి. ఓకేనా, సరిపోతుంది. ఇది ఈవెంట్ హ్యాండ్లర్స్ నేను ఎక్స్ట్రా రాశాను. యాక్చువల్గా ఇది ఇంపార్టెంట్ ఆన్సరే, ఈవెంట్ హ్యాండ్లర్స్ ఇన్ జావా స్క్రిప్ట్, అందుకని మళ్ళీ రాయడం జరిగింది. ఈ జావా స్క్రిప్ట్ మీకు యూనిట్ 1లో సెకండ్ పార్ట్ జావా స్క్రిప్ట్ కదా. సో దానికోసం ఈ ఈవెంట్ హ్యాండ్లర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి రాయడం జరిగింది. ఖచ్చితంగా చదవండి ఈవెంట్ హ్యాండ్లర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మీకు ఏంటంటే ఇది ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. ఎగ్జామ్లో ఇంపార్టెంటే, ఇంటర్వ్యూలో కూడా ఇంపార్టెంటే. సో ఇవి ఈవెంట్ హ్యాండ్లర్స్లో చూడండి, ఆన్ క్లిక్, ఆన్ మౌస్ ఓవర్, ఆన్ మౌస్ అవుట్, ఆన్ లోడ్, ఆన్ సబ్మిట్, ఇవి రాయండి. సో మీరు ఏంటంటే ఈవెంట్ హ్యాండ్లర్స్లో నేను మీకు ఏంటంటే సో ఇది పెద్దగా ఉంది అనుకుంటే ఈవెంట్ అంటే ఏంటిది ఒక పాయింట్ రాయండి, ఇదైనా ఈ లాస్ట్ పాయింట్ అయినా రాయండి. సో నేను మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ పాయింట్ రాసేయండి. ఓకేనా, ఈవెంట్ అంటే ఏంటిది అంటే ఈ పాయింట్ రాసేయండి. ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటే ఏంటిది అంటే ఈ పాయింట్ రాసేయండి. ఓకేనా, ఇంకా సింపుల్గా నాకు టైం లేదు అనుకుంటే ఓకేనా, ఈవెంట్ అంటే ఏంటిది, ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటే ఈ 2 పాయింట్స్ రాసేయండి. తర్వాత ఇట్లా పెట్టేసి ఇవి మాత్రం కంపల్సరీ రాయండి. ఓకేనా, ఈ 5 పాయింట్స్ మాత్రం కంపల్సరీ రాయండి. సో దీంట్లో ఒక్కొక్క పాయింట్ రాసినా సరిపోతుంది, దీంట్లో ఒక పాయింట్, దీంట్లో ఒక పాయింట్ రాసిన, ఈ ఒక పాయింట్ రాసినా సరిపోతుంది. కానీ లేకపోతే ఈ ఒక పాయింట్ రాసినా సరిపోతుంది, కానీ ఇవి 5 మాత్రం కంపల్సరీ రాయండి. ఇది పెట్టేసి దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అని చెప్పేసి ఇట్లా ఇవంతా పెట్టేసి ఇది రాయండి ఖచ్చితంగా. ఓకేనా, దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 5 రాసాం కాబట్టి ఈ 5 వాటికి ఏదైనా ఒక దానికి ఎగ్జాంపుల్ రాయాలి కాబట్టి ఇది ఎగ్జాంపుల్. ఓకేనా, ఈ ఎగ్జాంపుల్ ఈ 5 ఇది మాత్రం ఇంపార్టెంట్. సో వీటికి ఒక్కొక్క పాయింట్ రాసినా సరిపోతుంది. ఓకేనా, ఈవెంట్ అంటే ఏంటిది ఒక పాయింట్, ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటే ఏంటిది ఒక పాయింట్ రాసేసి ఇది కంపల్సరీ రాయండి ఎగ్జాంపుల్. ఓకేనా, ఇందులో ఇది అన్నిటికీ కామనే ఉంటుంది, అన్ని ప్రోగ్రామ్స్కి ఈ పార్ట్ అనేది కామనే ఉంటుంది. సో మీకు జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒకటే, ఈ ఒక్క పార్ట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ XMLలో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, సో ఇది ఒకటి ఇచ్చాను చూడండి. సో XMLలో సో అదేంటి మధ్యలో జావా స్క్రిప్ట్ వచ్చింది, మళ్ళీ తర్వాత డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ వచ్చేసింది అంటే సో ఇది ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ గుర్తుకొచ్చింది కాబట్టి నేను రాశాను సెకండ్ పార్ట్. ఓకేనా, సెకండ్ పార్ట్ ఒకటి మళ్ళీ ఒకటి రాసి మళ్ళీ నేను
థర్డ్ పార్ట్కి వెళ్ళిపోయాను. యాక్చువల్గా మీకు ఇక్కడ థర్డ్ పార్ట్ స్టార్ట్ అయింది. ఓకేనా, థర్డ్ పార్ట్లో ఈ యొక్క ఆన్సర్ నేర్చుకోండి సరిపోతుంది. ఈ యొక్క ఆన్సర్ అని నేర్చుకోండి. లేకపోతే ఈ సెకండ్ పార్ట్ కదా పక్కన పెట్టి, ఈ సెకండ్ పార్ట్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ రాయడం జరిగింది మధ్యలో. తర్వాత సెకండ్ పార్ట్లో నేను అది నేర్చుకోను అనుకుంటే ఇది నేర్చుకోండి, డిఓఎం, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఇది కూడా ఇంపార్టెంటే. థర్డ్ పార్ట్లో ఇదైనా నేర్చుకోండి. 2 నేర్చుకున్నా పర్లేదు, ఎందుకంటే 2 ఇంపార్టెంటే. ఈ డయాగ్రామ్ మాత్రం వేయడం మర్చిపోకండి. థర్డ్ పార్ట్లో 2 ఆన్సర్సే ఇచ్చాను. సో థర్డ్ పార్ట్లో 2 ఆన్సర్సే ఉన్నాయి కదా, సో 2 నేర్చుకుంటే సరిపోతుంది అట్లా అయితే. సో ఈ 3 పార్ట్స్లో ఏదైనా 2 పార్ట్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకేనా, 3 పార్ట్స్లో ఏదైనా 2 పార్ట్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. థర్డ్ పార్ట్లో 2 ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆన్సర్ రాసేసి ఇది రాసేసి, ఓకేనా, ఎగ్జాంపుల్ రాసాక ఈ డయాగ్రామ్ వేసేయండి. ఖచ్చితంగా డయాగ్రామ్ వేయండి. ఓకేనా, ఏంటి జేడీబీసీ ఇక్కడ స్టార్ట్ అయింది. జేడీబీసీ అంటే ఏంటిది? సో ఏంటిది జేడీబీసీ? ఇది యూనిట్ 3 అనమాట. ఇక్కడ యూనిట్ 3 ఒక ఎక్స్ట్రా పాయింట్ ఇక్కడ రాసాను, స్పేస్ ఉంది కాబట్టి అంతే. జేడీబీసీ యూనిట్ 3 ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకేనా, సో జేడీబీసీ డ్రైవర్స్. ఓకేనా, జేడీబీసీ డ్రైవర్ గురించి రాసాను. సో మీరు ఏంటంటే, సో ఈ డ్రాయింగ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో ఇదంతా చదివితేనే మీకు డ్రాయింగ్ అర్థమవుతుంది. ఇదంతా ఖచ్చితంగా చదవండి. టైప్ 1 డ్రైవరు, టైప్ 2 డ్రైవర్, టైప్ 3 డ్రైవర్, టైప్ 4 డ్రైవర్. వీటికి ఆల్టర్నేట్ నేమ్స్ కూడా ఉంటాయి, అవి ఇవే. ఇదైనా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏది రాసినా పర్లేదు, నేమే రాయాలని అవసరం లేదు. టైప్ 1 డ్రైవర్, టైప్ 2 డ్రైవర్, టైప్ 3 డ్రైవర్, టైప్ 4 డ్రైవర్ అని ఫేమస్గా పిలుస్తుంటారు. సో జేడీబీసీ డ్రైవర్స్ ఇది పార్ట్ రాసేసి ఇవి రాయండి. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4. ఇది డ్రాయింగ్. ఓకేనా, ఇది అవసరం లేదు. ఇది రాయండి. తర్వాత టైప్ 2 డ్రైవర్కి ఇది డ్రాయింగ్. ఓకేనా, టైప్ 2 డ్రైవర్కి ఇది డ్రాయింగ్. అండ్ టైప్ 2 డ్రైవర్కి తర్వాత టైప్ 3 డ్రైవర్కి ఇది డ్రాయింగ్, ఇది థియరీ. ఓకేనా, టైప్ 1 డ్రైవర్కి ఇది డ్రాయింగ్, ఇది థియరీ. టైప్ 2 డ్రైవర్కి ఇది డ్రాయింగ్, ఇది థియరీ. టైప్ 3 డ్రైవర్కి ఇది డ్రాయింగ్, ఇది థియరీ. సో ఏదైనా ఒక డ్రైవర్ గురించి అడిగినా కానీ మీరు ఇలా చేసేయచ్చు. కానీ నేమ్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎందుకంటే సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ జేడీబీసీ, ఓడీబీసీ బ్రిడ్జ్ డ్రైవర్ అని అడగచ్చు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్ 1 డ్రైవర్ అని అడగచ్చు. అప్పుడు ఏం చేస్తారు? ఈ డ్రాయింగ్ వేయండి, లేకపోతే ఈ డ్రాయింగ్ వేసి ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈ థియరీ రాయండి. రాసాక ఈ డ్రాయింగ్ని మీరు ఉన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. So JDBC Java application will connect to JDBC API, and also Java application will connect to JDBC ODBC bridge driver. And రాసేసి JDBC ODBC bridge driver will connect to ODBC driver. ODBC driver will connect to database. It is called a client machine. This is called a client machine, which consists, and a client machine consists of this అని రాయండి. సో డయాగ్రామ్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాయండి. అసలు మీకు లాంగ్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఎందుకంటే దాంట్లో కూడా అదే ఉంది. సో ఇది దీనికి కనెక్ట్ అవుతుంది, ఇది దీనికి కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ ఓడీబీసీ బ్రిడ్జ్ డ్రైవర్ అనేది ఓడీబీసీ డ్రైవర్కి కనెక్ట్ అయి ఉంటుంది, దీనికి కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఈ రెండింటికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఈ రెండింటికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది రెండింటికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది రెండింటికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఒక్కదానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఒక్కదానికి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇదంతా క్లియర్గా అలాగే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. మీరు కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక లాంగ్ ఆన్సర్కి వస్తే. ఓకేనా, ఇది దీనికి కూడా అంతే, ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను చెప్పినట్టే దీనికి ఇలాగే చెప్పాను. అలాగే ఈ జావా అప్లికేషన్ జేడీబీసీ ఏపీఐ కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ జావా అప్లికేషన్ నేటివ్ ఏపీఐ డ్రైవర్ కనెక్ట్ అయి ఉంది. ఇక్కడేమో జేడీబీసీ ఓడీబీసీ బ్రిడ్జ్ డ్రైవర్ కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ నేటివ్ ఏపీఐ డ్రైవర్ కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ వెండర్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఓడీబీసీ డ్రైవర్ ఉంటుంది, ఈ వెండర్ ఉండదు. ఇక్కడేమో వెండర్ ఉంటుంది. ఓకేనా,
సో అలా ఎక్స్ప్లెయిన్ చేయండి. రాంగ్ ఆన్సర్కి వస్తే ఒకవేళ వాట్ ఈజ్ నేటివ్ ఏపీఐ డ్రైవర్ అని ఒక రాంగ్ ఆన్సర్కి వస్తే ఈ డయాగ్రామ్ వేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఈ పార్ట్ రాయండి. లేకపోతే ఈ పార్ట్ రాసాకైనా ఈ డ్రాయింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. అలా కాదు మొత్తం కలిపి ఒకటే వచ్చింది అంటే వాట్ ఆర్ జేడీబీసీ డ్రైవర్స్ అని ఒకటి లాంగ్ ఆన్సర్ వస్తే అప్పుడు ఇది రాసేయండి. ఓకేనా. జస్ట్ ఈ ఈ ఈ 2 పాయింట్స్లలో నేను ఒక పాయింట్ రాసినా సరిపోతుంది. ఇది ఒక పాయింట్ రాసేసి ఈ 2 పాయింట్స్లో తర్వాత ఈ టైప్ 1 టైప్ దేర్ ఆర్ 4 టైప్స్ అని చెప్పేసి 4 టైప్స్ ఆఫ్ డ్రైవర్స్ అని పెట్టేసి 4 టైప్స్ రాసేసి తర్వాత డయాగ్రామ్ వేసి ఇది రాయండి. ఈ డయాగ్రామ్ వేసి దానికి థియరీ పార్ట్ ఇక్కడ రాయండి. దీని డయాగ్రామ్ వేసేసి దీని థియరీ పార్ట్ రాయండి. అండ్ డయాగ్రామ్ వేసి థియరీ పార్ట్ టైప్ 4 డ్రైవర్ని టిన్ డ్రైవర్ అని అంటారు. ఓకేనా. ఇక్కడ జేడీబీసీ ఏపీఐస్ ఇవి. సో జేడీబీసీ ఏపీఐస్ గురించి థియరీ పార్ట్ రాసేసి దాని ప్యాకేజెస్ ఏంటి 2 ప్యాకేజెస్ ఉంటాయి. సో అది java.sql ప్యాకేజ్, javax.sql ప్యాకేజ్, జావా ఎస్క్యూఎల్ ప్యాకేజ్ ఇది. ఓకేనా. జావా ఎస్క్యూఎల్ ప్యాకేజ్ ఇది, దానికి ఆన్సర్ ఇది. అందులో ఇంటర్ఫేసెస్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి. జావా ఎస్క్యూఎల్ ప్యాకేజ్ ఇది. సో జావా x.sql ప్యాకేజ్లో ఇలా ఉంటుంది. జావా ఎస్క్యూఎల్ ప్యాకేజ్లో ఇలా ఉంటుంది. జావా x.sql ప్యాకేజ్లో ఇలా ఉంటుంది. ఓకే. సో మీకు ఇక్కడ జేడీబీసీ ఏపీఐస్ అని అంటే ఈ థియరీ పార్ట్ రాసేసి జావా ఎస్క్యూఎల్ ప్యాకేజ్ ఇది రాసేసి జావా x.sql ప్యాకేజ్ ఇది రాయండి. ఓకేనా. అలా కాదు అనుకుంటే ఇప్పుడు సర్వ్లెట్స్లో మీ సర్వ్లెట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో సర్వ్లెట్లో మీకు ఎక్స్ప్లోరింగ్ సర్వ్లెట్ అనేది రాసేసి జావా x.servlet అని ఉంటుంది. జావా x.servlet గురించి రాసేసి మళ్ళీ జావా x.servlet ప్యాకేజ్లో ఏమేమి ఉంటాయి, క్లాసెస్ ఇన్ జావా x.servlet ప్యాకేజ్. సో ఇవి ఏం లేదు, మీకు ఇవి సిమిలరే ఉంటాయి చూడండి. సర్వ్లెట్ మళ్ళీ ఇక్కడ ఉన్నాయి, మళ్ళీ దీంట్లో కొన్ని రిపీట్ అవుతాయి. దీంట్లో కొన్ని మీకు రిపీట్ అయ్యి ఎక్స్ట్రా ఒకటి వస్తుంది ర్యాపర్ అని. సో చూడండి, సర్వ్లెట్ రిక్వెస్ట్ అని ఉంది, సర్వ్లెట్ రిక్వెస్ట్ ర్యాపర్, సర్వ్లెట్ రెస్పాన్స్ అని ఉంది, సర్వ్లెట్ రెస్పాన్స్ ర్యాపర్. సో అలా మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీగా రాసేయచ్చు. ర్యాపర్ లేకపోతే సర్వ్లెట్ చూడండి, సర్వ్లెట్ రిక్వెస్ట్ ర్యాపర్, సర్వ్లెట్ రిక్వెస్ట్ ఈవెంట్, సర్వ్లెట్ రిక్వెస్ట్ అట్రిబ్యూట్. సో మీరు జస్ట్ సర్వ్లెట్ రిక్వెస్ట్ అని ఒక పాయింట్ నేర్చుకుంటే ఫస్ట్ ఇవన్నీ పర్ఫెక్ట్ నేర్చుకోండి. జావా x.servlet ప్యాకేజ్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే వీటికి జస్ట్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. సర్వ్లెట్ రిక్వెస్ట్ ర్యాపరు చూడండి, సర్వ్లెట్ రెస్పాన్స్ ర్యాపరు, సర్వ్లెట్ రిక్వెస్ట్ ఈవెంట్, సర్వ్లెట్ కాంటెక్స్ట్ ఈవెంట్, మళ్ళీ సర్వ్లెట్ రిక్వెస్ట్ అట్రిబ్యూట్ ఈవెంట్, సర్వ్లెట్ కాంటెక్స్ట్ అట్రిబ్యూట్ ఈవెంట్. సో ఇదంతా సిమిలరే ఉంటుంది. ఓకేనా. సిమిలర్ అంతా. తర్వాత ఇది ఎక్స్ట్రా ఉంటాయి కొన్ని. జావా x.servlet http. చూడండి, మీకు ఆన్సర్ చూస్తే ఈజీగానే ఉంటుంది కొంచెం. ఇది కూడా అంతే సేమ్ http సర్వ్లెట్. ఓకేనా. http సర్వ్లెట్ ఇప్పుడు http సర్వ్లెట్ మొత్తం అవే ఉంటాయి. జస్ట్ మీకు సైడ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ http సర్వ్లెట్ రిక్వెస్ట్ అండ్ http సర్వ్లెట్ రెస్పాన్స్ అనేది కూడా ఇంపార్టెంట్ ఆన్సర్. చూడండి ఇది. ఓకేనా. లేదు నేను ఆన్సర్ చదవను అనుకుంటా ఇది గుర్తుపెట్టుకోండి, యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. ఇందులో కొన్ని పాయింట్స్ తగ్గించినా సరిపోతుంది. ఇవన్నీ గుర్తులేవు అనుకుంటే
ఇందులో ఒక 8, ఇందులో ఒక 8 రాసిన సరిపోతుంది. ఓకేనా. సో ఇవన్నీ నాకు గుర్తుకుండవు అనుకుంటే ఇందులో ఒక 8 మీకు గుర్తుకున్నాయి, ఈ 14లో 8 రాసేయండి, ఈ దీంట్లో కూడా 8 రాసేయండి సరిపోతుంది. ఓకేనా. దీంట్లో 8 అండ్ దీంట్లో కూడా 7. ఓకేనా. అండ్ మీకు HTTP సర్వ్లెట్ రిక్వెస్ట్ అండ్ HTTP సర్వ్లెట్ రెస్పాన్స్ ఆన్సర్ ఇది. HTTP సర్వ్లెట్ రిక్వెస్ట్ అండ్ HTTP సర్వ్లెట్ రెస్పాన్స్ అనేది కూడా ఇంపార్టెంట్ ఆన్సరే. ఇది చదువుకోండి, లేకపోతే ఇది చదువుకున్నా పర్లేదు. కాకపోతే మీకు నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసినవే ఇంపార్టెంట్ ఆన్సర్స్, చాలా తక్కువ ప్రిపేర్ చేశాను. సో దాంట్లో కూడా మీరు ఒకటి విడిచిపెట్టడానికి ట్రై చేయకండి. ఓకేనా. సో ఇక్కడ వరకు అయిపోయింది. HTTP సర్వ్లెట్ రిక్వెస్ట్, HTTP సర్వ్లెట్ రెస్పాన్స్ ఆన్సర్ ఇంతవరకే. తర్వాత మనకు ఇప్పుడు వచ్చేసి యూనిట్ 2. సో ఫస్ట్ యూనిట్ 3 ప్రిపేర్ చేశాక యూనిట్ 2 ప్రిపేర్ చేశాను నేను. ఫస్ట్ యూనిట్ 3 ప్రిపేర్ చేశాను, తర్వాత యూనిట్ 2 ప్రిపేర్ చేశాను. సో యూనిట్ 2 అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు నేను చెప్పింది మొత్తం యూనిట్ 3. ఓకేనా. సో యూనిట్ 2లో ఫంక్షన్ అంటే ఏంటిది అసలు. సో ఆ ఫంక్షన్ డెఫినేషన్ సేమ్ ఉంటుంది, అది యూనిట్ 1లోనైనా యూనిట్ 2లోనైనా యూనిట్ 3లోనైనా. కానీ ఫంక్షన్ అంటే ఏంటిది, ఒక రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకేనా. మనం టు పర్ఫార్మ్ ఎ స్పెసిఫిక్ టాస్క్, ఫంక్షన్ ఈస్ కాల్డ్ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ టు పర్ఫార్మ్ ఎ స్పెసిఫిక్ టాస్క్. ఓకేనా. సో అందులో కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, కొన్ని ఇన్పుట్స్ ఇస్తాము. ఓకేనా. స్పెసిఫిక్ కంప్యూటేషన్ అండ్ వాడతాము. ఓకేనా. అందులో మనకు PHPలో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి అనేది సింటాక్స్, ఇది ఎక్స్ప్లెనేషన్, ఇది థియరీ, సింటాక్స్. పారామీటర్ 1, పారామీటర్ 2, పారామీటర్ 3, సో ఆన్ పారామీటర్ n అనమాట. ఫంక్షన్ అని పెట్టేసి ఫంక్షన్ నేమ్ రాయాలి, దానికి ఎగ్జాంపుల్ ఇది. ఓకేనా. అండ్ టైప్స్ ఆఫ్ PHP ఫంక్షన్స్ ఇక్కడ రాశాను. ఓకేనా. అండ్ ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూ, ఇది ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూ. సో PHP ఫంక్షన్స్ గురించి వస్తే మీకు ఇవి రాయడం బెటర్ అనమాట. ఎగ్జాంపుల్స్ రాయడం వల్ల ఏంటిదంటే ఇతనికి PHP అయినా కానీ జావా స్క్రిప్ట్ అయినా కానీ, సో మీకు HTML అయినా కానీ థియరీ పార్ట్ రాసేసి ఎగ్జాంపుల్ అంటే మనకి ఈజీగా గుర్తుంటుంది కాబట్టి, సో ఒక ఎగ్జాంపుల్ రాయండి. ఒక ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్కి ఒక 2 ఎగ్జాంపుల్స్, PHP ఒక 2 ఎగ్జాంపుల్స్, HTMLకి ఒక 4 ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకొని, అయితే HTMLకి ఒక 2 ఎగ్జాంపుల్స్, CSSకి ఒక 2 ఎగ్జాంపుల్స్, జావా స్క్రిప్ట్కి ఒక 2 ఎగ్జాంపుల్స్, PHPకి ఒక 2 ఎగ్జాంపుల్స్, అలా గుర్తుపెట్టుకొని మొత్తం ఎన్నైతే మీకు ఒక హార్డ్లీ ఒక 8 ఎగ్జాంపుల్స్ అవుతాయి, 6 to 8 ఎగ్జాంపుల్స్ అవుతాయి. ఈ 8 ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకొని అవి రాసేసి 8 ఎగ్జాంపుల్స్ మీరు అండ్ థియరీ పార్ట్, అంటే అతనికి ఏంటంటే ఇతనికి ప్రోగ్రామింగ్ వచ్చు అని ఒక ఇంప్రెషన్ పడుతుంది, మార్క్స్ మంచిగా పడే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో PHP ఫంక్షన్స్ మీరు ఫంక్షన్స్ అంటే ఇది రాసేసి సింటాక్స్ రాసేసి ఎగ్జాంపుల్. అతను టైప్స్ ఆఫ్ PHP ఫంక్షన్స్ అని అడిగితే అప్పుడు ఇది రాసేసి ఇవి రాయండి, చిన్నగానే ఉన్నాయి కాబట్టి. విత్ పారామీటర్స్ అండ్ రిటర్న్ వాల్యూ, వితౌట్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూ, విత్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూ. ఓకేనా. సో అలా ఇక్కడ ఏంటిది, వితౌట్ పారామీటర్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూ, విత్ పారామీటర్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూ, వితౌట్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూ, విత్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూ. ఇది వేరియబుల్స్ ఇన్ PHP. ఓకేనా. థియరీ పార్ట్ మనకు సింటాక్స్, వేరియబుల్స్ ఇన్ PHP. ఓకేనా. ఇది రూల్స్, ఇది డేటా టైప్స్ ఇన్ PHP. సో ఈ డేటా టైప్స్ కూడా ఇంపార్టెంటే.
ఓకేనా. డేటా టైప్స్ అనేవి మనం 3 టైప్స్లో కేటగరైజ్ చేస్తాము. స్కేలార్ డేటా టైప్, కాంపౌండ్ డేటా టైప్స్, స్పెషల్ డేటా టైప్స్. ఓకేనా. త్రీ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. సో స్కేలార్ డేటా టైప్స్లో ఏముంటాయంటే ఇంటిజర్ ఉంటుంది, డబుల్ ఉంటుంది, స్ట్రింగ్ ఉంటుంది, బూలియన్ ఉంటుంది. కాంపౌండ్ డేటా టైప్స్లో యారేస్, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా. స్పెషల్ డేటా టైప్స్లో నల్ రిసోర్స్ ఉంటుంది. దానికి ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే స్కేలార్ డేటా టైప్స్కి మీకు డేటా టైప్స్ ఇన్ PHP అంటే దానికి మీకు ఇక్కడ ఇచ్చాను చూడండి క్లియర్గా. ఇన్ PHP దేర్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 3 టైప్స్ అని చెప్పేసి ఇట్లా క్లియర్గా రాయండి. అండ్ దానికి దేనికోసం డేటా టైప్స్ డిఫైన్ ద టైప్ ఆఫ్ డేటా ఆఫ్ ఏ వేరియబుల్. ఓకేనా. సో టైప్ ఆఫ్ డేటా ఏ వేరియబుల్ కెన్ స్టోర్ అంటే, సో డేటా టైప్స్ అనేది ఏం డిఫైన్ చేస్తుందంటే అది ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది ఒక వేరియబుల్ అనేది చెప్తుంది అనమాట. ఒక డేటా టైప్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద టైప్ ఆఫ్ డేటా ఏ వేరియబుల్ కెన్ స్టోర్ ఇన్ PHP. సో మీరు జస్ట్ ఈ పాయింట్ రాసేయండి, ఈ పాయింట్ రాసేసి ఇది రాసేయండి, తర్వాత ఇది రాయండి, తర్వాత ఇది రాయండి, తర్వాత ఇది రాయండి. సో ఇట్లా రాసేయండి. ఓకేనా. ఓకేనా. చూడండి, ఇంటీజర్ ఎగ్జాంపుల్, డబుల్ ఎగ్జాంపుల్, స్ట్రింగ్ ఇంక ఎగ్జాంపుల్, బూలియన్ ఎగ్జాంపుల్, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా. సో ఇదంతా నాకు కొంచెం లాంగ్గా ఉంది ఆన్సర్ అనుకుంటే చూడు 1 2 3 4 పేజెస్ ఉంది, అంటే 2 పేపర్స్ ఉంది. సో 4 పేజెస్ ఉంది కాబట్టి సో ఈ ఆన్సర్ నాకు కొంచెం లాంగ్ ఉంది అనుకుంటే రాసేసి ఈ ఎగ్జాంపుల్స్ పెద్దగా ఉన్న వాటిని విడిచిపెట్టేసేయండి, నో ప్రాబ్లం. ఎందుకు అంటే చూడండి, థియరీ పార్ట్ ఆన్సర్ మరీ పెద్దగా అయిపోతుంది, నాకు గుర్తుకుండదు అనుకుంటే అలా చేసేయండి, సరిపోతుంది. ఆ ఒక్కదాన్ని విడిచిపెట్టేయండి. ఇది చిన్ననే ఉంది కాబట్టి రాసేయండి, ఇది కూడా చిన్ననే ఉంది కాబట్టి రాసేయండి. ఒక డేటాబేస్ని మనం కాల్ చేసేదాన్ని అంటాం అన్నమాట. ఏ డేటాబేస్ కాల్ ఇట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ రిసోర్స్. దానికి ఎగ్జాంపుల్ ఇదే అనమాట. ఓకేనా. ఎగ్జాంపుల్స్ ఇన్ సపరేట్ ప్రోగ్రామ్ ఏమి ఉండదు దీనికి, ఇదే లేదు ఇలా కూడా రాయొచ్చు. లేకపోతే ఎగ్జాంపుల్ ఇట్ ఇండికేట్స్ వేరియబుల్ పాయింటింగ్ టు అన్ ఎక్స్టర్నల్ రిసోర్స్. సో దీనికి ఎగ్జాంపుల్ ఇది. దీనికి ఎగ్జాంపుల్ చాలా చిన్నగానే ఉన్నది, రాసేయచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చిన్నగానే ఉంది. సో మీరు దీనికి ఎగ్జాంపుల్ రాయకుండా పర్లేదు, పెద్దగా ఉంది కాబట్టి మీకు గుర్తుకుంటలేదు అనుకుంటే ఓకేనా. మీకు ఒక్కదానికి ఎగ్జాంపుల్ రాయనవసరం లేదు, అంటే దీనికంటే చిన్న ఎగ్జాంపుల్సే. ఓకేనా. ఈ డేటా టైప్స్ ఇన్ PHP మీకు ఇక్కడ ఏంటంటే అలా ఈ సేమ్ ఆన్సర్ అదే, ఇది సేమ్ ఆన్సరే. సో ఇది చూడండి, డేటా టైప్స్ ఇన్ PHP ఉంది కదా, దాన్ని నేను మళ్ళీ రాశాను ఆన్సర్ని మీకు నీట్గా. ఓకేనా. అక్కడ మీకు నాకు అలా కొంచెం పెద్దగా అనిపిస్తుంది అనుకుంటే అదే ఆన్సర్ని ఇలా కూడా రాయొచ్చు. సేమ్ అదే ఆన్సర్ని, అదే క్వశ్చన్కి ఆన్సర్ని ఇలా కూడా రాయొచ్చు. అలా అయితే అలా రాయొచ్చు, ఇలా అయితే ఇలా రాయొచ్చు. ఓకేనా. ఇక్కడ కూడా మీకు ఆబ్జెక్ట్ ఈ ఎగ్జాంపుల్ పెద్దగా ఉంది అనుకుంటే ఇది రాయనవసరం లేదు. ఓకేనా. ఏదైనా ఒక్కదానికి విడిచిపెడితే నో ప్రాబ్లం.
మర్చిపోయారేమో అని అనుకున్నప్పుడు ఛాన్స్ ఏం లేదు, ఎందుకంటే మా ఆన్సర్ పెద్దగా ఉంది కదా. సో ఏదైనా ఒక దానికి ఇడిచిపెట్టేసి డైరెక్ట్ రాసేస్తే ఏం కాదు. PHP స్ట్రింగ్స్ ఇది. ఓకేనా, PHP స్ట్రింగ్స్ సింగిల్ కోటెడ్, డబుల్ కోటెడ్, హెరోడాక్ సింటాక్స్, న్యూడాక్ సింటాక్స్. సో హెరోడాక్, నోడాక్ సింటాక్స్ ఇవన్నీ మీరు ఖచ్చితంగా రాయాలి. థియరీ పార్ట్, ఎగ్జాంపుల్. ఇది రాసేయండి, ఇది రాసేయండి. సో రాశాక ఎగ్జాంపుల్. ఓకేనా, PHP యారేస్ ఇది. మల్టీ డైమెన్షనల్ యారేస్. ఇక్కడ ఏంటంటే యూనిట్ 3 ఇది ఫీచర్స్ ఆఫ్ JDBC ఇంపార్టెంట్ కాబట్టి యూనిట్ 3 మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను నేను. ఆల్రెడీ మనం యూనిట్ 3 అయిపోయింది. యూనిట్ 3 అయిపోయాకనే యూనిట్ 2 మనం చూసాము. యూనిట్ 3 అనేది ఫీచర్స్ ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ఇక్కడ మీకు రాయడం జరిగింది. చూడండి, ఈజీగా రాశాను. సో ఈ 6 ఫీచర్స్ ఈజీగా రాశాను. చాలా పెద్దగా ఉంటాయి మీకు టెక్స్ట్ బుక్లో, చక్కగా అర్థం కూడా కాదు. సింప్లిఫై చేసి రాశాను నేను. ఓకేనా, చూడండి, జస్ట్ JDBC ఫీచర్స్ అని వస్తే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రాసి రాయండి. ఓకేనా, ఇది MVC ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్కిటెక్చర్. MVC ఆర్కిటెక్చర్ అనేది మీకు 90% వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇది ఖచ్చితంగా నేర్చుకోండి ఆన్సర్. ఖచ్చితంగా నేర్చుకోండి ఆన్సర్. ఈ డయాగ్రామ్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్టు వేసేయండి. సెన్స్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్, సమ్ టైమ్స్ అప్డేట్స్ డైరెక్ట్లీ. ఇదేంటి, వ్యూ డిఫైన్స్ డిస్ప్లే, కంట్రోలర్ కంటైన్స్ కంట్రోల్ లాజిక్. ఓకేనా, మోడల్ డిఫైన్స్ డేటా స్ట్రక్చర్. ఈ బాక్స్ పేరు మోడలు, అది ఏం చేస్తుంది అంటే డిఫైన్స్ డేటా స్ట్రక్చర్. ఈ బాక్స్ పేరు వ్యూ, అది ఏం చేస్తుంది అంటే డిఫైన్స్ డిస్ప్లే. ఈ బాక్స్ పేరు కంట్రోలరు, అది ఏం చేస్తుంది అంటే కంటైన్స్ కంట్రోల్ లాజిక్ ఉంటుంది అందులో. సెన్స్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్, సమ్ టైమ్స్ అప్డేట్స్ డైరెక్ట్లీ. ఇది మ్యానిపులేట్స్ అప్డేట్స్. సర్వ్లెట్ లైఫ్ సైకిల్. ఇది కూడా ఇంపార్టెంట్. రెండు చాలా ఇంపార్టెంట్. లైఫ్ సైకిల్ అని ఉన్నా, ఆర్కిటెక్చర్ అని ఉన్నా చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకునే ప్రయాణం. ఆర్కిటెక్చర్ అని ఉన్నా కానీ, లైఫ్ సైకిల్ అని ఉన్నా కానీ, ఫీచర్స్ అని ఉన్నా కానీ చాలా చాలా ఇంపార్టెంట్. సర్వ్లెట్ లైఫ్ సైకిల్ డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ వేయండి, ఫుల్ మార్క్స్ పడతాయి. సర్వ్లెట్ లైఫ్ సైకిల్. ఇక్కడ వరకు ఓకేనా. సో అయిపోయిందండి. సో నేను మీకు చాలా కష్టపడి ఈజీగా నోట్స్ ప్రిపేర్ చేశాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ and subscribe to my channel. Thank you.